ఈ వీడియోలో మనము గురు పౌర్ణిమ గురించి మరియు గురు పౌర్ణిమకు సంబంధించిన కథ, గురు పౌర్ణిమ విశిష్టత, గురు పౌర్ణిమ ఏ రోజు అవుతుంది, వీటన్నిటినీ తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణిమ అంటారు. దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. గురువు అనే పదానికి అర్థము అజ్ఞానాన్ని నశింపచేయువారు అనే అర్థము. ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక చోటకు చేర్చి 4 విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చాలా కృషి చేశాడు వ్యాసుడు. మహాభారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన గురువులను స్మరించడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణము చెబుతుంది. దత్తాత్రేయుడు కూడా తన శిష్యులకు జ్ఞానబోధ చేసినాడని దత్తచరిత్ర చెబుతుంది. వ్యాసమహాముని ఈ రోజుననే జన్మించాడని మరియు వేదాలను విభజించాడని, అందుచే ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. ఈ రోజున గురువులను పూజించి కానుకలు, బహుమతులు సమర్పించాలి. వారిని సత్కరించి వారి యొక్క ఆశీర్వాదములు తీసుకుంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ఒక చక్కని కథను తెలుసుకుందాము. పూర్వము వారాణసిలో కడు పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, అతని భార్య పేరు వేదవతి. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. వీరికి సంతానము లేదు. సంతానము కోసము ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకరోజు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యముగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనము చేసుకోవాలని ప్రతిరోజు వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండదారుడైన వ్యక్తిని వేదనిధి చూస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు. ఆ భిక్షువు చాలా చీదరించుకుంటాడు, కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు కోరుతున్నాను అంటాడు. కరుణించి వేదనిధిని ఆప్యాయముగా చేరదీసి ఏం కావాలో కోరుకోమ్మంటాడు వ్యాసుడు. అప్పుడు వేదనిధి, రేపు నా తండ్రి గారి పితృకార్యము, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పకుండా రావాలి అని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. తరువాత ఎంతో సంతోషముగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. తర్వాత రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాసమహర్షిని ఆ దంపతులు లోనికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజిస్తారు. తరువాత దేవతార్చనకు తులసి దళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరము ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానముగా నిర్వహిస్తారు. అనంతరము ఆ దంపతులు ఆ వ్యాసభగవానునికి
సాష్టాంగ నమస్కారము చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడిన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్యదంపతులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా సంతాన భాగ్యము మాకు కలగడం లేదు అని వారు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండి అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. వేదవ్యాసుడు మానవజాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు. కాబట్టి ఆయనను మానవులకంతటికి గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామము కృష్ణద్వైపాయనుడు. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి. ఈరోజు కథ గురువు శిష్యుడు. అనగనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవారు. ఉదయాన్నే గురువుగారి కంటే ముందే లేచి ఆయన పుస్తకాలు సర్దడం, హోమానికి సమిదలు తీసుకురావడం, పూజకి పువ్వులు కోయడం వంటి పనులన్నీ చేసేవారు. తరువాత గురువుగారు వచ్చి పాఠాలు చెప్పేవారు. శిష్యులందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు గురువుగారికి పొరుగుర్లో పని పడింది. ఒక్క శిష్యుణ్ణి మాత్రమే వెంట తీసుకెళ్లారు. ఇద్దరూ నడిచి వెళ్తున్నారు. అలా నడుస్తూనే తనకు తెలియని ఎన్నో విషయాల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు శిష్యుడు. అతడి సందేహాలన్నీ తీరుస్తున్నారు గురువుగారు. భగవంతుడి గురించి చెప్తూ భగవన్నామం చేస్తే ఏ పనైనా సులువుగా జరిగిపోతుంది అన్నారు. రామనామము అన్నిటికంటే గొప్పదన్నారు. రామ 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 అంటూ రామనామం జపిస్తే సంసారమనే సముద్రాన్ని అవలీలగా దాటవచ్చు, ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అన్నారు. గురువుగారు చెప్పింది వింటున్న శిష్యుడికి ఒక సందేహం వచ్చింది. గురువుగారు, ఇప్పుడు మనము ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ఏదైనా నది వస్తే అన్నాడు. దానిదేముందిరా, శుభ్రంగా దాటేయొచ్చు అన్నారు గురువుగారు. రామరామ అంటూ నదిని దాటేయగలమా గురువుగారు అడిగాడు శిష్యుడు ఆశ్చర్యంగా. ఎందుకు దాటలేమురా, భగవంతుడి మీద భక్తి ఉండాలే గాని భగవన్నామముతో ఎంత పనైనా జరుగుతుంది, ఏకాగ్రత ఉండాలి అంతే. సరే, తొందరగా నడు, పొద్దుపోతుంది, మనం ఇంకా చాలా దూరం నడవాలి అన్నారు గురువుగారు. శిష్యుడికి ఆకలేసింది. గురువుగారు, ఆకలేస్తుంది అన్నాడు. అదిగో కొంచెం ముందుకి వెడితే చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆగి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూసుకొని పలహారం చేద్దాము అన్నారు. నడుస్తూ అనుకున్న చోటికి వచ్చేశారు. దగ్గరలో ఒక నది కనిపించింది. అక్కడ ఆగి పలహారం చేశారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా బయలుదేరదాము లేరా అంటూ గురువుగారు కూడా లేచారు. గురువుగారు, ఇప్పుడు మనము ఈ నదిని దాటాలి కదా అని అడిగాడు. అవునురా, అదే చూస్తున్నాను. చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు. ఒక్క పడవ కానీ ఏమన్నా బల్లకట్టు కానీ కనిపిస్తుందేమోనని చూస్తున్నాను అన్నారు గురువుగారు. నదిని దాటడానికి పడవలు ఏమన్నలు ఎందుకండి, రామనామం ఉందిగా, రామ 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 అనుకుంటూ ఏ పనైనా చేసేయొచ్చు అన్నారుగా, అలాగే అనుకుంటూ నదిని దాటేద్దాం అన్నాడు శిష్యపరమాణువు. తాను చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నందుకు శిష్యుడికేసి అభిమానంగా చూశారు గురువుగారు. భుజము తట్టి, తెలివైన వాడివిరా అంటూ ఒక పడవుందేమో చూడరా అన్నారు. పడవెందుకు గురువుగారు, సంసారమనే సముద్రాన్నే దాటించగలిగిన రామనామము ఈ నదిని దాటించలేదా? రామనామం జపిస్తూ నదిని దాటేద్దామన్నాడు. గురువుగారికి విసుగొచ్చింది. ఎలా వెడతావురా అన్నారు. ఎలాగేమిటి, మీరు చెప్పినట్టే వెడదాము. భయమైతే నేను ముందు వెడతాను, మీరు నా వెనక రండి అన్నాడు.
అసలైన శిష్యుడు వెంటనే 2 చేతులు జోడించి రామ 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 అంటూ రామనామాన్ని జపిస్తూ ఇలా నడుచుకుంటూ ఆవలిగట్టుకు చేరిపోయాడు శిష్యుడు. వాడు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయారు గురువుగారు. మీరు కూడా రామనామము చేస్తూ వచ్చేయండి గురువుగారు, కావాలంటే మీతో పాటు నేను కూడా అంటాను, భయపడకుండా వచ్చేయండి అన్నాడు. గురువుగారు ఇంకా తేరుకోలేదు. రామనామములో అయితే గొప్పతనం ఉంది, అది గొప్పది అని చెప్పడంలో కూడా గొప్పతనం ఉంది, దాన్ని ఆచరణలో పెట్టడం అన్నిటికంటే గొప్పది. నా గురువు నాకు చెప్పింది నేను నా శిష్యుడికి చెప్పాను, వాడు దాన్ని ఆచరణలో పెట్టాడు. ఎంత గొప్పవాడు నా శిష్యుడు. గురువుగారు ఆలోచిస్తుండగానే రామ 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 అంటూ శిష్యుడు తిరిగి వచ్చేశాడు. రామనామము చేస్తూ తిరిగి నది మీద నడుస్తూ వెనక్కి వచ్చిన శిష్యుణ్ణి చూస్తుండిపోయారు గురువుగారు. పాపం, గురువుగారికి ఏకాగ్రత కుదరలేదేమో అనుకున్నాడు శిష్యుడు. గురుభక్తి ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు గురువుని మించిన శిష్యుడు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.